మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, ఇంతకుముందు మీరు స్పాట్లో ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడున్నారు? హాస్పిటల్కి చేరుకున్నారా? మృతుల వివరాలేంటి? అక్కడున్న జ్యువెలరీ అలాగే పర్ల్ షాప్ యజమాని కూడా దీంట్లో గాయపడ్డట్టుగా వార్త అందుతోంది. ఎవరితో మాట్లాడే పరిస్థితి అక్కడ ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రమాదం అనేటువంటిది తెల్లవారుజామున చాలా అంటే 3 గంటలకు 2:30 ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. సో భారీ ఫైర్ యాక్సిడెంట్ కాదు, కానీ ఏసీ కంప్రెసర్ పేలడం, సిలిండర్ కూడా కొంత గ్యాస్ లీక్ అవడం, దీనివల్ల అక్కడ పెద్ద ఎత్తున స్మోక్ అయితే వచ్చింది. సో స్మోక్ రాగానే చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ భవనంలో చాలామంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలిసి వాళ్ళు చేరుకున్న తర్వాత ఒక 20 మందిని రెస్క్యూ చేశారు. అయితే అందులో దాదాపు 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. సో వారిలో 8 మందిని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మలక్పేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ 8 మంది ఇక్కడికి చేరుకున్న లోపే వారు చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. అంటే బ్రాడ్ డెడ్గా, అంటే తీసుకొచ్చే లోపే వాళ్ళు చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. సో మరొక ఇద్దరిని అపోలో డిఆర్డీఓ అపోలోకి, మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి, ఇట్లా మొత్తం 11 మంది అయితే ప్రస్తుతానికి అయితే చనిపోయారనేటువంటి చెప్తున్నారు. ఒక 8 మంది అయితే చనిపోయినట్టు అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. అధికారులు కూడా 8 మంది చనిపోయిన వారికి సంబంధించి పేర్లు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అందులో 30 ఏళ్ల వయసున్నటువంటి అభిషేక్ మోడీ, అలాగే 17 ఏళ్ల వయసున్న ఆరుషి జైన్, అలాగే ఆమె ఫీమేల్ 7 ఏళ్ల వయసున్నటువంటి హర్షిలి గుప్తా, 37 ఏళ్ల వయసున్న శీతల్ జైన్, అలాగే 67 ఏళ్ల వయసున్న రాజేందర్ కుమార్, 65 ఏళ్ల వయసున్న సుమిత్ర, 72 ఏళ్ల వయసున్నటువంటి మున్నీబాయ్, అలాగే 2 ఏళ్ల చిన్నారి కూడా ఇరాజ్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కానీ ఇక్కడ కృష్ణా పెల్స్ సంబంధించి ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. ఓల్డ్ సిటీలో ముత్యాలు అనేటువంటి ఫేమస్, మనకి ఇవన్నీ కూడా తెలిసిందే. ఓల్డ్ సిటీ దగ్గర ఈ ముత్యాలకు సంబంధించినటువంటి అనేక వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే ఆ భవనానికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది. సో బయటకు రావడానికి, వీలైనంత తొందరగా బయటకు రావడానికి అక్కడ మార్గం అనేటువంటిది లేదు. సో దానివల్లనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేటువంటిది అయితే చెప్పొచ్చు. మనకు అక్కడ బాధితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళంతా ఇక్కడే హాస్పిటల్ బయట ఎదురు చూస్తున్నారు. సో వారందరూ కూడా చనిపోయినట్టయితే వైద్యులు ధృవీకరించారు. సో మరి వారందరినీ ఇక్కడ నుంచి ఉస్మానియాకి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి. సో వైద్యులు అయితే కాసేపట్లో వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా చనిపోయారు, ఇంత భారీ స్మోక్, అంటే ఈ పొగ రావడం వల్లనే చనిపోయారా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వైద్యులు కాసేపట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. సో మనం చాలా ప్రమాదాలు హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాము. చాలా ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లా డెత్స్ అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. గత 2 సంవత్సరాలు కూడా ఈ మృతులు అనేటువంటివి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే అధికారులు కావచ్చు, ప్రభుత్వం వీళ్ళంతా కూడా అలర్ట్ అవుతున్నారు. ఆ తర్వాత చేయాల్సినటువంటి కావచ్చు, తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ అనేటువంటిది పురాతన నగరం, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి నగరం. ఆ తర్వాత ఇక్కడ అనేక మంది జనాభా పెరిగిపోయారు. సో ఆ జనాభాకు తగ్గట్టుగా కూడా మరి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయంటే అవి లేవనే చెప్పొచ్చు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి రహదారులు కావచ్చు, లేకపోతే ఫైర్ జరిగినప్పుడు వాళ్ళు స్వతహాగా తీసుకునేటువంటి జాగ్రత్తలు కావచ్చు, వాళ్ళు తొందరగా బయటకు వెళ్ళడానికి తీసుకునే జాగ్రత్తలు, లేకపోతే అంతకుముందే మాక్ డ్రిల్స్ చేసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఇట్లాంటివి ఏవి కూడా లేవు. ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. దట్టు ఈ ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో చాలా ఇరుకైనటువంటి ఏరియాలు, ఇరుకుగా ఉండేటువంటి భవనాలు ఉంటాయి. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఎవరు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. సో మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే వాళ్ళు ఉంటున్నటువంటి భవనాలను వీటన్నింటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఫైర్ సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది, ఎంత చిన్న భవనంలో ఎంతమంది ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అధికారులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా చనిపోతున్నటువంటి మృతుల సంఖ్యలు చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం వాళ్ళందరికీ సంబంధించి 2-3 రోజులు అయితే మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా కూడా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ల మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఫైర్ యాక్సిడెంట్ కనుక చూస్తే ఈ తెల్లవారుజామున 2:30-3 గంటలకు మొదలైందని చెప్పొచ్చు. మరి అప్పుడు చిన్నగా ఒక షార్ట్ సర్క్యూట్తో మొదలైనటువంటి ఆ ప్రమాదం. అందులో 3 ఏసీలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఒక ఏసీ కంప్రెసర్ పేలడం, ఆ తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. అందులో ఒక గ్యాస్ సిలిండర్ స్లైట్గా లీక్ అవ్వడం, దీనంతటి కారణంతో కూడా పెద్ద ఎత్తున ఆ లోపల ఉన్నటువంటి ఇల్లు ఇంటీరియర్ అంతా కూడా కాలిపోయింది. ఆ ఇంటీరియర్ మొత్తం కాలిపోవడం వల్ల అందులో సోఫాసు, బట్టలు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల స్మోక్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. అది
ఊపిరి తీసుకోరాదు. ఇక అందులో ఆ స్మోక్ అనేటువంటిది ఒకసారి బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా కూడా చనిపోయేటువంటి పరిస్థితులే ఉంటాయి. మరి బయటకు రావాలన్నా కూడా ఆ పొగ వల్ల, దట్టమైనటువంటి పొగ వల్ల బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కనీసం బయటకు వెళ్ళేటువంటి ఎగ్జిట్ కూడా వాళ్ళకి కనిపించదు. సో అటువంటి అంత దట్టమైనటువంటి పొగలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఇటువంటి పొగలు వచ్చినప్పుడు కావచ్చు, ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటిది ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బిల్డింగ్ సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఏ విధంగా ఉందనేటువంటి చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒకటే బిల్డింగ్లో 25 మంది ఉన్నారని చెప్తున్నారు. మరి వాళ్ళ 25 మందిని అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి రక్షించారు అనేటువంటిది అయితే అగ్నిమాపక శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి 25 మంది ఏ విధంగా అందులో ఉన్నారు, మరి ఎంతమందిని అందులో అలౌ చేశారు అనేటువంటి ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే మొత్తం 8 మంది చనిపోయినట్టయితే కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా 3 కండిషన్ అయితే సీరియస్గా ఉంది. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రావాల్సింది. మరి చనిపోయినటువంటి 8 మందికి సంబంధించి అయితే మలక్పేటలోని ఒక స్థానిక ఆసుపత్రిలో వారి డెడ్ బాడీస్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి పోలీసులు అయితే ధృవీకరించిన తర్వాత అయితే మనం చూడొచ్చు డెడ్ బాడీస్ని కూడా అంబులెన్స్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి వారికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా తీసుకెళ్తున్నారు పోస్ట్మార్టం నిమిత్తం. మరి ఇందులో 8 మంది అయితే చనిపోయారు. మరి వాళ్ళందరికీ కూడా ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం అయితే ప్రక్రియ జరగనుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇందులో మొత్తం 4 మహిళలు ఉండగా 3 పురుషులు ఉండగా 2 చిన్నారులు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తిగా మృతదేహాలను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళ అధికారులతో కూడా మాట్లాడదాం. ఒకసారి ఫైర్ సిబ్బంది అధికారులు ఉన్నారు. సార్ ఎంతమంది కరెక్ట్ అందరూ మేము పాయింట్ అవుట్ చేస్తున్నాం. అందరూ అక్కడ నుంచి ఇక్కడికి పంపించాం. ఎంతమంది సార్ ఇప్పుడు బాడీ? ఇక్కడ 8 మెంబర్స్, ఇక్కడ 6 మెంబర్స్, అక్కడ 2 ఉన్నారు. ఉస్మానియాకి తరలిస్తున్నారా? ఉస్మానియా మార్చురీకి 8 మంది మృతదేహాలు తరలిస్తున్నటువంటి విజువల్స్ ను చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 2 అంబులెన్స్లలో 8 మంది మృతదేహాలను తరలిస్తున్నారు. హరి రైట్ సాయి కిరణ్.